హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదండి, మొన్న బళ్ళారి వెళ్ళినప్పుడు ఆడ వినాయక గుడి దగ్గర భోజనం చేసామని చెప్పాం కదా. అక్కడ పాయసం అయితే చాలా బాగుంది. అసలు తింటుంటే తిందామా అనిపించేటట్టుంది. కానీ ప్రసాదం అందరికీ కావాలి కదా, వాళ్ళైతే ప్లేట్లో కొంచెమే వేసిండ్రు, ఒక్కటే స్పూను. కానీ మనలాగా పాపం ఎంతో మందికి పెట్టాలి కదా, వాళ్ళు పాపం అన్నదానం చేసేదే గొప్ప. అట్టడిది ఇంకా మళ్ళాంటి వాళ్ళు ఎంతో మంది క్యూలో ఉంటే మనం ఎక్కువ అడగడం బాగుండదని కొంచెమే తిన్నాము. కానీ అదేంటో అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి మా ఆయనకు మాత్రం అది చేసి పెడతావా లేదా, అది చేసి పెడతావా లేదా అన్నట్టు అయిపోయింది. ఏం లేదు చేసి పెట్టు అని అన్నాడు. సర్లే అని నేను కూడా అన్నాను. కాకపోతే సేమ్ అట్లే చేసి పెట్టు అని అన్నాడు. సర్లే చేసి పెడతాను అన్నాను. వాటికి అన్నీ కావాలి కదా అని అన్నాడు. అవును కావాలి అన్నాను. సరే నేనైతే రేపు తీసుకొచ్చి ఇస్తాను, సేమ్ అట్లే చేసి పెట్టు. నాకు అసలు ఆ పాయసం చూడంగానే అసలు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది అని అన్నాడు. ఈ పాయసం గోలేంద్రా బాబు నీది అంటే, చేసి పెట్టు బాగుంటది అని అన్నాడు. సర్లే అని పాపం ఆయన ఇష్టం, మనం ఎందుకు కాదన్నారు చెప్పండి. అందుకే నేను కూడా సర్లే చేసి పెడతాను తీసుకొచ్చుకో అని చెప్పినాను. ఏమేం కావాలన్నాడు, వాటి ఐటమ్స్ మొత్తం చెప్పినాను. సర్లే తీసుకొస్తాను అన్నాడు. అయ్యో సుమారు అయితే అన్నాడు. అయితే మళ్ళీ ఊరికే ఉందా పాయసం అంటే, సర్లే తీసుకొస్తాను. కానీ పాపం మళ్ళా అంటే వాళ్ళు చాలా మంది ఇంకా అక్కడ తింటారు కదా అన్నదానం అంటే, పాపం వాళ్ళు కూడా ఎంతమంది కనిపెడతారు. అది కాక క్యూ అయితే చాలా పెద్దగా ఉంది, మీరు కూడా చూసే ఉంటారు కదా. అందుకే ఇంకా వాళ్ళు కొంచెం పెట్టేసరికి పాపం ఆయనకి ఎందుకో పాపం పాయసం అంటే పెద్దగా నచ్చదు. కానీ అట్టాడిది ఆ పాయసం చూసేసరికి అప్పటి నుంచి నా చేసి పెడతావా లేదా, చేసి పెడతావా లేదా అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. అందుకనే సర్లే తీసుకొచ్చుకో చేసి పెడతానంటే ఇంకా మా ఆయన పాపం కొంచెం సర్లే రేపు తీసుకొస్తాను చేసి పెట్టాడు. సర్లే అని చెప్పిన ఇంకొంచెం హ్యాపీ అయిపోయింది.